నువ్వు నా మనిషివే. ప్రత్యేకంగా చెప్పాలా సార్? సిన్సియర్గా పనిచేసే ఏ పోలీస్ అయినా నీ మనిషే కదా సార్. రైట్. ఎస్ఐ గారు మీకు బిస్కెట్లు వేస్తున్నారు సార్. ఏంటయ్యా బిస్కెట్లు వేస్తున్నావా? బతకాలి కదా సార్. అంత డైరెక్ట్ గా చెప్తే ఎలాగయ్యా? కొంచెం కవర్ చేయడం నేర్చుకో. మేము చెప్పేది మీరు వినరా సార్? జీవితం చెప్పేది తప్ప జీవితంలో ఎవరేం చెప్పినా విన్ను. జీవితా సార్? జీవితం. ఓ నాకు రెండూ ఒకటేలే. సరే, నువ్వు బిస్కెట్ వేస్తావో ఇంకేం వేస్తావో నాకు అనవసరం. వాడు నా ఈగోని కిలికాడు. ఐ వాంట్ టు సీ హిస్ ఎండ్. ఎస్ సార్. నీ వెనక నేనుంటాను. నీకేం కావాలో అడుగు. ఫస్ట్ మా స్టాఫ్ కి శాలరీస్ ఇప్పించండి సార్. స్టాఫ్ శాలరీస్, స్టేషన్ ఫండ్స్, పెండింగ్ అరియర్స్ అన్ని శాంక్షన్డ్. హ్యాపీయా? ఐజీ ఏమంటున్నారా? నీ జీ పగలగొట్టమంటున్నారు. సూపర్ 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 సూపర్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్. అరే మెంటల్ నాయాల, ఆయనకి కానీ తెలిసిందనుకో మరిద్దరం డైనోసార్తో డేటింగ్కి వెళ్ళినట్టే. అప్పుడు అప్పుడు చూసుకుందాం. సరే, నీ గులరా రష్యా, నీ గుల. సాయినాథ్ ఎందుకు నీరోని అతని ప్రాజెక్ట్ ఓరియన్ ని టార్గెట్ చేశాడు? అసలు సాయినాథ్ కి నీరోకి మధ్య ఏం జరుగుతుంది? నువ్వు నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలో ఆలోచించు. కమాన్ డూ ఇట్. పోలీస్ పేరు వింటేనే బెంబేలెత్తుతున్న క్రిమినల్స్. ఎవరిని వదలను. టాక్ టు ఐజీ. Yes, this is my mission and he is my weapon. సిండికేట్లో ఇష్యూ అవుతుందేమో. సైతాన్ అకౌంట్లో తోసాయి. మన ఎస్ఐ సాయినాథ్ నుంచి పేపర్లో రాశారా, ఆ నీరో గాడి కోసం పంపించారట. ఇక వాడికి సుక్కలే. ఇది చాలా ఇదంతా మీ ఈగో కోసం చేస్తున్నారని బయట అందరూ అనుకుంటున్నారు సార్. నాకు ఈగో ఎక్కడుందయ్యా? ఇలా మాట్లాడితేనే నా ఈగో హర్ట్ అవుతుంది. నువ్వు సాయంత్రం అక్కడికి రా. రైట్, సాయంత్రం అక్కడ తీసుకురా. నేను మా టీం అందరం కలిసి చేసాం. మా సార్ వల్లే ఇదంతా సాధించామండి. ఐజీ ఎవరి మాట ఇంట్లేదంట. నువ్వు మాట్లాడవా ప్లీజ్? రే పనికిమాల్, నువ్వు ఫినిష్ రా. ఎలా ఉంది నా గేమ్? ఓ సెల్లొచ్చే, అలసిపోయినప్పుడు ఆడదాని అంతమే వేరే. నాకు కూడా అలసిపోవాలనిపిస్తుంది. ఓలే, ఓ పాలే ఒప్పుకోండి. తాళాలు తీసేస్తా. పాత్రో సార్, నోటులకే కేసులు ఎట్టేస్తారా? అలాగైతే రాజకీయ నాయకులందరూ స్టేషన్ లోనే ఉండాలి. మొయ్ పేలకు పేల్తామంటే కుదిరితే క్రిమినల్స్ పట్టుకోండి, నా లాంటి క్రిమినల్ని కాదు. ఏంటి లక్ష్మి, సార్ ఇక్కడే నిలబెట్టావు, సెల్లో కూర్చోబెట్టు. ఓకే సార్. అది మర్యాద అంటే. కూర్చోమంది సెల్లోరా, దాని ఒళ్ళో కాదు. ఏంటి లక్ష్మి, కీస్ మిస్సింగా? కీస్ మిస్సింగా? ఆల్రెడీ ఉన్న కిస్ మిస్ అయింది అంటున్నాడంటే వీడికి ఈ రోజు కిస్మిస్ మిస్ అయింది. చూసుకోవాలి కదా లక్ష్మి. అంటే కీస్ అన్ని గోవింద్ చూసుకుంటున్నాడండి. ఇప్పుడు టౌన్కి వెళ్ళాడు. సాకులు కాదయ్యా, లాకులు. లాకులు ఎలా తీలో చెప్పండి. దీని తల్లి పైడి తల్లి, పెద్ద లాక్ స్మిత్. చిరు లీక్స్ కంటే వీడి తీసిన లాక్సే చాలా ఫాస్ట్ గా ఉంటాయి. నిజమా? ఎన్ని తాళాలు తీశాడు. ఏం లక్ష్మి? అవును సార్. లచ్చి అడగచ్చుగా వచ్చి.
తాళం తీస్తే అపాయం నీ తాళం పోని గోరిలో నేనుండను సారు ఊరిలో నేను అస్సలే ఉండను ఊరిలో వాడొచ్చాక ఊరంతా మారిపోయింది నీరో. నీతో సమానంగా చూస్తున్నా నీరో. వాడేదో చెయ్యాలి నీరో. నువ్వు ఏం చేస్తావు పట్నాయక్? ఏం చేస్తావు? వాడికి ఏదైనా వీక్నెస్ ఉందా? కొడితే వాడినే కొట్టాలి, చంపితే వాడినే చంపాలి. అనాథ నా కొడుకు. అనాథ కాదన్నా, వాడికి అమ్మ బాబు ఫిగరు ఫ్రెండ్స్ అందరూ అందరూ అన్నారా నా కొడుక్కి. ఏంట్లోకి ఆ పోలీసు అనాథ కాదా? వాడు అసలు పోలీసుడే కాదు, వాడొక జూనియర్ ఆర్టిస్ట్. జూనియర్ ఆర్టిస్టా? తెలుసు తెలుసు. తెలుసా? అంటే తెలుసు కూడా వాడిని లేపేకుండా ఏంటన్నా? వాడు కొట్టాడని చెప్పడానికే సిగ్గుపడ్డావు. నన్ను దెబ్బ కొట్టాడని ఎలా చెప్పుకోమంటావు లోకి? అందుకని వాడిని లేపేదాకా లేపుతా. మరి మన వాళ్ళు పోతున్నారు కదా? పోతారు, ప్రైడ్ మాత్రం పోకూడదు. ఇది చాలా నీరో. క్లైమాక్స్ పెట్టేసుకుందావా? దీనికే అయితే రేపు చూడు. మొహాలీలోని రహస్య అక్రమ ఆయుధాల కర్మాగారం పేల్చివేత. బ్లాస్ట్ అదిరింది మై బాయ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సార్ బ్లాస్టర్ నేనేనా? మాస్టర్ మీరే కదా సార్. వాడుట్టి నీరో, మీరు నిప్పో. నెక్స్ట్ ఏం చేయమంటారు సార్? ఇంకా రెచ్చిపో. థ్యాంక్ యూ సార్. ఓకే. ఒరే నాని, ఎవరండి మీరు? కన్న తల్లిని ఎవరో తెలియదంటావు, సిగ్గు లేదరా నీకు? సారీ నాన్న, క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి. సినిమా షూటింగ్ అన్నావు కదరా, నిజంగా షూట్ చేసావేంటి? అది ఎప్పుడో పోయిందిగా. నీకెంత కష్టం వచ్చినప్పుడు ఇంటికి వచ్చేయచ్చు కదరా నాని. నాన్న నవ్వు చూడాల్సి వస్తుందని రాలేకపోయానమ్మా. నేను నోటితో మాత్రం నవ్వనురా. నీ వల్లే రాలేదంటే చూసావా సామో? నన్ను కొడతారేంటండి? ఐఎమ్ పోలీస్, యు నో. ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో కూడా తెలుసుకోవాలి. నీకు పోలీసు ఉద్యోగం ఎవరిచ్చాడా? కనిపెట్టానండి. దాన్ని మీ వాడే నన్ను తొక్కబడి చూద్దాం. ఐ విల్ గో టు ఐజీ. ఏంటి ఏంటి అది కామెడీ? అయ్యో అయ్యో అయ్యో, ఐజీని కూడా తొక్కేసినట్టున్నారు మావయ్య. రే నాన్న, ఐజీకి మీద ఎవడుంటాడో కూడా తెలియని మిడిల్ క్లాస్ ఉండరా. దీనికి ఎండింగ్ ఏంటో చెప్పరా ప్లీజ్. ఏముంటుంది